పౌలు గారు అలాగే ఉండిపోలేదు గాని దమస్కు పట్టణము నుంచి అరేబియా ప్రాంతానికి దేవుడు పౌలు గారిని నడిపించాడు. అరేబియా ప్రాంతంలో అక్కడ పౌలు గారు వెళ్ళి అక్కడ ఏదో చేశాడు. అక్కడ చేసి తిరిగి మరలా దమస్కు పట్టణానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నాకు యేసు ప్రభువు వారు మార్గమధ్యంలో కనిపించిన తర్వాత నేను వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తుల్ని కలవడానికి వెళ్ళలేదు. ఏ మనుషులతో కూడా నేను సంప్రదించలేదు. కేవలం సమాజ మందిరములలో యేసు ప్రభు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఆ తర్వాత కొంతకాలానికి మధ్యలో అరేబియా ప్రాంతానికి పౌలు గారు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే అసలైన విషయం దాగి ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అరేబియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇది దేవుని నడిపింపుగా మనం గమనించాలి. అరేబియా ప్రాంతములో పౌలు గారు ఏకాంతములోనికి వెళ్ళడం జరిగింది. నిజానికి చెప్పాలంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు, సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు గారు దేవుని యొక్క వేదాంత విద్యలో అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆయన గమాలియేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆ రోజుల్లోనే చాలా ఫేమస్ టీచర్, ప్రొఫెసర్ దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి నిష్ఠగల పరిసయ్యుడు. నిష్ఠగల పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరో తెలుసా? పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రం మీద, ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఎక్కువగా చూపించే వ్యక్తులు. ధర్మశాస్త్రం ఎలాగూ చేయమని చెప్పిందా? అలాగూ చెయ్యండి. ధర్మశాస్త్రం ఇది చెప్పలేదా? అలాగూ చెయ్యవద్దు. ధర్మశాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి. అదే పరిసయ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. వారి యొక్క గురి గాని, వారి జీవితం గాని దేనికి అంకితమో తెలుసా? కేవలం ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఎలాగూ చెప్పలేదు, ఇది దేవుడు చెప్పంది కనుక దీన్ని ఎవడు చెయ్యకూడదు. ఇంకొక యేసును ఎవరో ప్రకటిస్తూ ఉన్నారు, అది నాకు నచ్చలేదు. ఇంతకీ సౌలు గారు పౌలుగా మారక మునుపు ఆయనకి ఎవరైనా బాధ్యతలు అప్పగించారా? సంఘాన్ని హింసించమని పౌలు గారికి, అంటే అదే సౌలు గారికి ఎవరైనా అప్పగించారా బాధ్యతను? లేనే లేదు. అప్పగించారా? మరి ఎందుకు ఆయనకంత ఆవేశం? ఎందుకు ఆయనకింత ఆలోచన? ఎందుకు ఆయనకింత ఆసక్తి? ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిలో ధర్మశాస్త్రం మీద, దేవుని మీద అత్యాసక్తి గల వ్యక్తి, చాలా అత్యాసక్తి గల వ్యక్తి. మన వాక్యములు చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలోనే మీరు 13వ వచనం చూడండి. 13వ వచనం నుంచి చూస్తే, పూర్వమందు యూద మతస్థుడనైనా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే మతములో అత్యధికం ఆధిక్యతను నొందితినని నా నడవడిని గూర్చి. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు? నా సమాన వయస్కులలో, నాకున్నటువంటి ఏజ్లో, నాకు 25-30 సంవత్సరాలు ఉన్న వయసు అనుకుందాం, నా వయసు వారితో పోల్చుకుంటే నాతో ఎవడు కూడా సమానంగా లేడు ఆయనే చెప్తున్నాడు. అంటే
ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించడంలో కానీ, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిలో కానీ అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నా వయసులో ఉన్నవారు ఎవడు నాకు సాటికారు. నా వయసులో ఉన్నవాడు ఎవడు నాకు సాటికారు. నాకు ధర్మశాస్త్రమందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగే వ్యక్తిని నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? గమాలీయులనే ఒక ఫేమస్ టీచర్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. ధర్మశాస్త్రం అంటే నాకు అంత ఆసక్తి. ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించేవాడును. దాని విషయంలో నేను ఎక్కడా కూడా అనింద్యుడును. ఎవడు కూడా నన్ను వేలు పెట్టి చూపించి ధర్మశాస్త్రంలో నీవు దీన్ని అతిక్రమించావని ఎవడు కూడా నా వైపు వేలు చూపించి నీవు ఇక్కడ తప్పు చేసావు సౌలా అని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ఉండే ఏకైక వ్యక్తిని నేనే. నా గురించి తెలుసా నీకు? నా స్వజాతీయులలో, నా యూద మతములో నాలాంటి వాడు ఎవడూ లేడు. అది సౌలు గారి యొక్క సాక్ష్యం. అలాంటి వ్యక్తి, అందుకే ఎవరో వచ్చి యేసు పునరుత్థానుడయ్యాడు, యేసునందు రక్షణ ఉంది అని చెప్తే ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు సౌలు. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. నా మతాన్ని పాడు చేయడానికి, నేను ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పాడు చేయడానికి ప్రజలు పనిగట్టుకున్నారని చెప్పి తీవ్రమైనటువంటి విశేషమైనటువంటి ఆసక్తితో దీన్ని ఎలాగైనా అంతమొందించాలని చెప్పి ఎవరు సౌలునకు బాధ్యత ఇవ్వకపోయినప్పటికీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకులారా నాకు అధికారాన్ని ఇవ్వండి, తాకీతులను ఇవ్వండి, నాకు పత్రాలు ఇవ్వండి, ఎక్కడ ప్రజలు కనిపిస్తే, ఎక్కడ నా ధర్మశాస్త్రాన్ని మీరి ఎవరైనా సరే ప్రవర్తిస్తూ ఉంటే, యేసు అనే కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రకటిస్తుంటే నేను దాన్ని సహించలేకపోతున్నాను. వారందరినీ బంధించి హింసించి ఎలాగైనా సరే మీ దగ్గరికి తీసుకుని వస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి సౌలు. స్టెఫను చనిపోయినప్పుడు కూడా ఆ హత్యకు సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి సౌలు. ఇలాంటి వ్యక్తికి యేసు ప్రభు వారు మార్గ మధ్యంలో దమస్కులో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనేటప్పుడు, నీవు హింసించుతున్నటువంటి వ్యక్తిని నేనే. నీవెవడో ప్రభు అంటే నేను నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడగు యేసు క్రీస్తునని చెప్పిన తర్వాత సౌలు గారికి ప్రభువు చెప్పాడు, నువ్వు దమస్కు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వు చేయవలసినట్టు నేను నీకు బోధిస్తాను అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క మాట ప్రకారం సౌలు దమస్క మార్గము నుంచి దమస్కు పట్టణంలోనికి వచ్చి శిష్యులతో ఉండి, శిష్యులతో పాటు సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడికి వస్తున్నటువంటి ప్రజలకు నాకు మార్గమధ్యంలో యేసుక్రీస్తు వారు కనిపించారు, ప్రత్యక్షమయ్యారు. ఆ యేసు ప్రభువే మనం వెతుకుతున్నటువంటి మెస్సయ్య, ఆ యేసువే మనం వెతుకుతున్నటువంటి క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. బానే ఉంది కదా? బానే ఉందా? బానే ఉంది కదా? ఇంత బాగుండేటప్పుడు సౌలు గారు లేదా పౌలుగా మారబడినటువంటి సౌలు అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? యేసు ప్రభు వారిని చక్కగా ప్రకటిస్తున్నాడు కదా. ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సమస్య ఉందా? ధర్మశాస్త్రం గురించి ఆలోచన ఉంది కదా, ఆయనకి ఏమైనా సమస్య ఉందా? పిమ్మట దమస్కునకు వచ్చిన తరువాత ఆయన శ్రమ పొందడం, శ్రమ పొందిన తర్వాత దమస్కు నుంచి యెరూషలేమునకు వెళ్ళిపోవడం మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రశ్న ఏమిటంటే అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కొన్నిసార్లు దేవుడు తాను ఎంచుకున్నటువంటి ప్రజలకు, తాను ఎంచుకున్నటువంటి వ్యక్తులను కావాలని వారిని ఏకాంత అనుభవంలోనికి పంపిస్తాడు. ఇది ప్రపంచంలో వ్యక్తులను చూస్తే మనకు కనిపిస్తుంది, బైబిల్లో ఉన్న వ్యక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. కావాలని మనకి ఇక్కడ వాక్యంలో రాయబడలేదు, కానీ కావాలని యేసు ప్రభు వారి యొక్క మాట చెప్పున అని మనం అనుకోవచ్చు. సౌలా, పౌలా, నీవిక్కడ ఉండవద్దు, నీవు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఏకాంతములో నీవు గడపాలి అనే డైరెక్షన్, అనే మాట ప్రభు వద్ద నుంచి
పౌలు గారికి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు.